హాయ్, ఈరోజు ఇంకో హెల్దీ ఫుడ్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటో చూడండి, రాగి సంగటి. రాగి సంగటి పూర్వకాలంలో చాలా ఎక్కువగా తినేవారండి, కానీ తర్వాత మనము కూడా తగ్గించేసాము, చేసుకోవట్లేదు ఇంట్లో. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో అయితే చాలామంది అది చేసుకోవడం కూడా మానేశారు. ఈ రాగి సంగటి మన బోన్స్కి చాలా దృఢత్వాన్ని ఇస్తుంది, చాలా హెల్దీగా ఉంటాయి బోన్స్. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఐరన్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాగి సంకటి వల్ల. అందుకనే ఈ ఫుడ్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా మనం. ఈ రాగి సంగటి కోసం నేను ఈ గ్లాసుడు రాగి పిండి తీసుకున్నాను. దీంట్లో నుంచి ఒక స్పూన్ రాగి పిండిని తీసుకొని వేరే బౌల్లో వేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి బాగా. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఒక స్పూను గీ వేసుకుందాం. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఒక స్పూన్ వేరేగా వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రాగి పిండిని వేసేద్దాం, కలుపుకుందాం. ఇది కొంచెం జిగురుగా రావాలి, ఉడకవలసిన అవసరం లేదు. ఇది చూడండి, ఇలాగ ఒక 2 మినిట్స్ ఇందులో బాయిల్ అయితే చాలు. ఇది ఒక గ్లాసు రాగి పిండి మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. దీన్ని ఉండలు లేకుండా చక్కగా ఇందులో కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఈ రాగి సంగటి 2 విధాలుగా చేస్తారండి. రైస్తో కలిపి చేస్తారు, లేదు అంటే ఓన్లీ ఇలాగ రాగి పిండితోనే చేస్తారు. ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం, ఎందుకంటే మనకి పిండి ఉడకాలి అందుకని. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. వస్తే అంతే, ఇది ఉడికిపోయినట్టే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక 5 మినిట్స్ ఇలానే మూత పెట్టి ఉంచేయండి. ఎందుకంటే ఒకవేళ ఇంకా లోపల ఏమైనా పచ్చిగా ఉంటే పిండి కొంచెం, అది కూడా ఈ 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల అది కూడా బాయిల్ అయిపోతుంది, ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. 5 మినిట్స్ చల్లగా అయ్యేంత వరకు ఉంచుదాం అలాగా ఓపెన్గా. ఇది కొంచెం చల్లగా అయితే థిక్ అయిపోద్దండి. చూడండి, ఇది ఇలాగా కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి తీసుకొని దీన్ని చూడండి ఎంతగా ముద్దలా అయిపోయింది. రౌండ్గా ఒక బాల్లా చేసుకుందాం. ఇదిగోండి, మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఉండండి, అప్పుడే అయిపోలేదు, దీనికి కాంబినేషన్ ఉండాలి కదా. ఇది అండి కాంబినేషన్, విత్ చికెన్ గ్రేవీ. రాగి సంగటి విత్ చికెన్ మంచి కాంబినేషన్ అండి. అదేంటి మరి, నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఏ కర్రీతో అయినా బాగుంటుందండి, కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే రాగి సంగటికి చికెన్ అని చెప్తారు. అందుకని నేను చికెన్ కర్రీ చేశాను. ఇది కూడాను చికెన్ గ్రేవీ చాలా పల్చగా ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. థిక్గా గ్రేవీ చేసి దీని కాంబినేషన్ అయితే అంత బాగోదు. ఇప్పుడు దీన్ని మధ్యలో కొంచెం మనం హోల్లా చేసుకుందాం. వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఇదిగోండి, సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. బిజీ లైఫ్లో మనం చాలామంది హెల్త్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగి సంగటి వల్ల. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ రాగి సంగటి ఇంట్లో చేసి మీరు తినండి, అండ్ మీ పిల్లలకి అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టండి. ఎందుకంటే దీంట్లో కాల్షియము, ఐరన్, చాలా హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
అందుకని ఈ రెసిపీని వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఇంట్లో చేసి అందరూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.